క్రికెట్ కు పుట్టినిల్లు లార్డ్స్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ల్లో గెలిచేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 5వ రోజు ఆట మిగిలిన నేపథ్యంలో భారత్ గెలిచేందుకు మరో 135 పరుగులు మాత్రమే అవసరం. ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 58/4 స్కోరుతో కొనసాగుతోంది. లార్డ్స్ గడ్డపై రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు చాలా తక్కువ విజయాలను నమోదు చేసిందని చరిత్ర చెబుతోంది. కానీ కొద్ది రోజుల కిందట ఫలితాన్ని చూస్తే మాత్రం భారత్ కు అనుకూలంగానే ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా ముగ్గురు ప్రధాన బ్యాటర్లు యశస్వి జైపాల్, శుభ్మన్ గిల్, కిరణ్ నాయర్ వికెట్లను భారత్ చేజార్చుకుంది. నైట్ వాచ్మెన్ గా వచ్చిన ఆకాష్ దీప్ ఆఖర్లో పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం లార్డ్స్ పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా మారిన నేపథ్యంలో భారత్ కు చివరి రోజు 135 పరుగులను చేయడం సవాలే. కానీ తొలి గంట ఆట కీలకం కానిది. పరుగులు రాకపోయినా క్రీజ్ లో నిలదొక్కుంటే టీమిండియాకు విజయం దక్కడం పెద్ద కష్టమేం కాదు. 5వ రోజు జరిగే ఆటలో భారత్ 90.2 ఓవర్లలో మరో 135 పరుగులు చేస్తే రెండవ టెస్ట్ కూడా చేతికి చిక్కినట్టే. ఇదే అంశంపై స్పందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సుమిత్ర. వెంకటేష్ గారు, నిన్న లాస్ట్ ఓవర్ టైం కు ఇంగ్లాండ్ మైండ్ గేమ్ మొదలు పెట్టిందని అనాలి. స్లెడ్జింగ్ చేస్తూ ప్రేక్షకులను సైతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చగొట్టారు. ఇవాళ ఆట ఎలా కొనసాగే అవకాశం ఉందంటారు వెంకటేష్ గారు? నిజమే, స్లెడ్జింగ్ ఎప్పుడు వస్తుందంటే మ్యాచ్ అలా టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా గెలవాలని చెప్పి ఇలాంటి గేమ్స్మెన్షిప్ టాక్టిక్స్ యూజ్ చేస్తారు. సో డెఫినెట్ గా రెండు టీమ్స్ మధ్య కొద్దిగా మనకి అలాంటి ఒక రైవలరీ కనిపిస్తుంది. ఈవెన్ థర్డ్ డే రోజు చివరిలో కూడా ఇంగ్లాండ్ చాలా డిలేయింగ్ టాక్టిక్స్ చేసినప్పుడు శుభ్మన్ గిల్ కానీ మిగతా ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలా యాంగ్రీగా రియాక్ట్ అవడం మనం చూసాం. సో ఎప్పుడైతే మ్యాచ్ చాలా ఇంటెన్స్ సిచ్యువేషన్ లో ఉంటుందో, ఎప్పుడైతే టైట్ ఫినిష్ ఉంటుందో స్లెడ్జింగ్ లాంటివన్నీ కనిపిస్తాయి మనకి. బట్ ఇవన్నీ కూడా ఇండియన్ టీం ఏంటంటే ఇండియన్ టీం బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే చాలా కామ్ గా ఉండి తమ పని తమ కానివ్వాలి. ఆ విషయంలో కేఎల్ రాహుల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అలాగే రిషబ్ పంత్ కూడా తను ఫీల్డింగ్ చేసేటప్పుడు కీపర్ గా ఉన్నప్పుడు అతను చాలా జోవియల్ గా ఉంటాడు, అని బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా సీరియస్ గా ఉంటాడు. సో ఈ స్లెడ్జింగ్ అనేది ఈ రోజు బ్యాటింగ్ చేసే వాళ్ళ మీద పెద్దగా పనిచేయదని అనుకుంటున్నాను. అంటే వెంకటేష్ గారు, ఆల్రెడీ 4 వికెట్లు కోల్పోయింది. మరి భారత్ విజయం సాధించాలంటే ఎలా ఆడితే బెటర్ అంటారు? ఓ విధంగా చూస్తుంటే 135 అనేది చాలా చిన్న టార్గెట్ గా కనిపిస్తుంది. కానీ ఇలాంటి 5th డే వికెట్ పైన 135 రన్స్ చేయడం ఈజీ కాదు. ముఖ్యంగా మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయ్యారు. ఏదైనా కూడా కేఎల్ రాహుల్ మీద, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ రాబోతున్న రిషబ్ పంత్ మీద డిపెండ్ అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా చాలా అకాంప్లిష్డ్ బ్యాటర్స్. వాళ్ళు గతంలో కూడా ఇంగ్లాండ్ లో బాగా ఆడిన రికార్డు ఉంది వాళ్ళకి. ఈ రోజు వాళ్ళిద్దరూ కనుక ఒక 60-70 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండియా విజయం ఖాయమైపోతుంది. అలా కాకుండా పంత్ గానీ రాహుల్ గానీ ఈ రోజు ఫస్ట్ సెషన్ లో ఫస్ట్ 1 hour లో అవుట్ అయితే సిచ్యుయేషన్ మరింత టెన్షన్ గా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ నర్వ్స్ అనేవి, ఆ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఇండియా కనుక ఆ పార్ట్నర్షిప్ సాధిస్తే, ముఖ్యంగా రాహుల్ అండ్ పంత్ మధ్య ఒక కనీసం 40-50 రన్స్ పార్ట్నర్షిప్ వస్తే మిగతా వాళ్ళు, ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు, జడేజా లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు. సో బ్యాటింగ్ డెప్త్ ఉంది ఇండియాకి. సో ఒక పార్ట్నర్షిప్ కావాలి. ఈ రోజు ఫస్ట్ ఓవర్ లో మనం ఎంత తక్కువ డ్యామేజ్ తో బయటపడతాం అనే దాని మీద ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడతామని చెప్పచ్చు. రైట్, లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు.